నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపటికి తారీఖు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు 9వ తారీఖు 5వ నెల మే 2025 సంవత్సరం. ఈరోజు శుక్రవారం. ఈరోజు కందుల అలాగే పప్పు శనగల రేట్ల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేపటికి రాయచూరు మార్కెట్ నడిచింది. అక్కడికి నిన్న లేక మొన్న విజిట్ అయినాను. నేను ప్రతిసారి చెప్పాలన్నా కూడా బాగాలేదు. ఇది సెల్స్లో మన మొబైల్లో వీడియోలు తీసింటే అవి రాలేవన్నమాట. అందుకే నేను అప్డేట్ అయితే ఇస్తున్నాను అనమాట డైలీ. ఇక ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామని ఈ వీడియోలు అయితే కంటిన్యూస్గానే వస్తాయన్నమాట. మన వీడియో నచ్చిందా లేదా అనేది కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయను. ఈరోజు వచ్చేపట్టుకు 2225 బస్తాలు అయితే కందులు అయితే రావడం జరిగింది రాయచూరు మార్కెట్కి. వీటిలో హైయెస్ట్ ధరలు మాట్లాడుకున్నట్లయితే 7225 రూపాయలు. ఈరోజు వచ్చేపాటికి జిఆర్సీ వాళ్ళు అయితే కొన్నారనమాట, అంటే పార్టీ. ఈరోజు వచ్చేపాటికి మొన్న నేను పోయినప్పుడు 7000 అట్లా పోయినాయి. ఈరోజు వచ్చేపాటికి 7200 అట్లా వెళ్ళినాయి అనమాట. మార్కెట్కి అయితే మనం విజిట్ చేయడం జరిగిందనమాట. ఈరోజు వచ్చేపాటుకు చాలామంది ఎక్కువ పోయిన రేట్స్ అయితే 6200 నుంచి 6800 వరకు అయితే నడిచినాయి. ఈరోజు కొన్ని 4500 అట్లా పడినాయి అనమాట. క్వాలిటీని బట్టి డిసైడ్ అవుతుంది. కందులు అయితే పెద్దగా రేట్స్ అయితే పెరిగే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ తక్కువగా వస్తున్నా కూడా సరుకు ఈ ఏడాది పంట ఎక్కువగా ఉండడం, అలాగే ధరలు తగ్గడం వల్ల ఈ రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈరోజు వచ్చేపటికి 5000 నుంచి కూడా నడిచినాయి. 5500, 5400, 5800, 6200, 6800 ఇట్లా నడిచినాయి అనమాట. హైయెస్ట్ రేట్ వచ్చేసి 7200, 7100 పడింది. 7000 పడినాయి చాలా మందివి. 6800 ఎక్కువ పడినాయి అనమాట. మంచి క్వాలిటీ ఉన్న డ్రై సరుకులే వస్తుండేది. ఎక్కడేమో తెలంగాణ ఎక్కువ వస్తున్నాయి. తెలంగాణ వచ్చినా కూడా రేట్స్ వాళ్ళు నెల ఆ దగ్గరన ఇంటి దగ్గర పెట్టుకొని ఇప్పుడు తీసుకొచ్చినారు. అవి కూడా రేట్స్ అయితే పెద్దగా పోలేవు. అందరివి 6200, 6300 పోయినాయి అనమాట. ఫుల్ డ్రై ఉంటే ఏసీలు లేవి 6800 నుంచి 7200 వరకు అయితే ఈరోజు టాప్ నడిచింది అనమాట. ఇక పప్పు శనగల ధరలు చూసుకున్నట్లయితే 5700 అయితే టాప్ పోయింది. ఈరోజు 55 బస్తాలు అంటే 30 క్వింటాలు అట్లా వచ్చినాయి. ఈరోజు వచ్చేపటికి 5700 టాప్ పోయింది అనమాట. అదొక లాటే వచ్చిండేది. నిన్న మొన్న వడ్లు చాలా భారీగా రావడం జరిగిందనమాట. వడ్లు వచ్చేసి 1900, 2000 అయితే కొనుగోలు చేస్తున్నారు. భారీ సరుకు వస్తుంది వడ్లు. ఎక్కడ చూసినా మార్కెట్ నిండా వడ్లే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి 64లో 6.5లో ఎక్కువ వస్తున్నాయి అన్నమాట వడ్లు రాయచూరు మార్కెట్కి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు అలసందలు కూడా 5200 అట్లా నడిచినాయి చాలామందివి. తెల్ల కందులు అయితే 5800, 6000 అట్లా నడిచినాయి తెల్ల కందులు. ఇక మిగతా కానీ వచ్చినాయి, కానీ వాటి ధరలు చూసుకున్నట్లయితే కొన్ని వాటివి కరెక్ట్ పడినాయి, కొన్ని వాటివి తప్పు పడినాయి అనమాట. రిపోర్ట్ ప్రకారమే అందివ్వడం జరుగుతుంది. డైలీ మార్కెట్ అయితే విజిట్ చేయలేము కాబట్టి. ఇక చూసుకున్నట్లయితే చాలా మటుకు కందులు ఉడకలు చూసుకున్నట్లయితే 3000, 3200 అట్లా నడిచినాయి. చాలామంది 2000 కూడా పోయినాయి. ఉడకలు ఎక్కువగా రావడం జరిగిందనమాట మార్కెట్కి. ఈ పప్పు శనగలు కూడా తక్కువగానే వస్తున్నాయి. 5600 నుంచి 700 నడుస్తుంది. మంచి నీట్నెస్ ఉంటే కింద. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వడ్లే ఎక్కువ రావడం జరిగింది. ప్రతి ఒక్క చోట వడ్లే ఉన్నాయి. ఈరోజు కూడా 2 సైడ్ అంటే ఏబి అని ఉంటాయి అనమాట. ఆ ఏబి కూడా ఫుల్ అయిపోయింది. అందుకే ఈరోజు వడ్ల మార్కెట్ రిపోర్ట్ అయితే లేదనమాట. ఎందుకంటే ఈరోజు వడ్ల మార్కెట్ అయితే నల్లేదు. ఎందుకంటే డైలీ ఉంటుంది కాబట్టి రాయచూరు మార్కెట్లో ఈ వడ్లదైతే లేదనమాట. చాలామంది ఈ రాయచూరే ఫేమస్ అయింది. ఈ కందులకు కానీ, ఈ పప్పు శనగలకు కానీ, వడ్లకు కానీ ఇప్పుడు చాలా మటుకు అదే మార్కెట్కి వెళ్తున్నారు అనమాట. కమిషన్ ₹1 అన్న నెపంతో అక్కడికి వెళ్తున్నారు అనమాట. అందులో క్యాష్ సాయంత్రానికి ఇచ్చేస్తున్నారు. అకౌంట్స్కి ఏం లేవు అనమాట. ఇదండి ఉన్న సమాచారం అయితే మన వీడియోకి నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అనేది చూడండి.